డీటెయిల్స్ చూద్దాం. పండుగ పూట నిజామాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఉన్నదంతా చోరీ చేసి వెళుతూ ఇంటికి నిప్పంటించి మరీ వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సంపాదన పోయింది, కష్టపడి కట్టుకున్న ఇల్లు పాడైపోయింది. దొంగల అరాచకానికి బాధిత కుటుంబ సభ్యులు సర్వస్వం కోల్పోయారు. గంటలకు మా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు సెలవులకి వెళ్ళారని బట్టలు ఇచ్చొద్దామని వెళ్ళామండి. బట్టలు ఇచ్చొద్దామని మా బాబుకి జూన్ నుంచి హెల్త్ బాగోట్ల. అక్కడికి వెళ్ళంగానే హెడ్ఏక్ వచ్చింది. బండి నేను నడపలేనమ్మా అంటే మా అమ్మగారు పొద్దున్న వెళ్ళమ్మా ఇప్పుడు ఏం బాసిపోయిందంటే వచ్చామండి. రాత్రి పడుకున్నాం అక్కడ. 1 గంట 1:40 పక్క అయినా అమ్మ ఇంట్లో లేరా, మీ ఇంట్లోంచి మంటలు వస్తున్నాయని ఫోన్ చేశాడు. కరెంట్ ఏమైనా ఎర్త్ అయిందేమో అనుకున్నామండి. అదే మా బాబు అన్నాడు, మామయ్య గోడ దూకెళ్ళి డోర్ బగలు కొట్టి చూడు మామయ్య అంటే, ఆయన గోడ దూకొచ్చేటోడికే డోర్ బగలు కొట్టి గొడ్డళ్ళు అవన్నీ వాకిట్లో ఉన్నాయంటండి. అంతే జరిగిందండి. నేను మొత్తం కష్టపడి సంపాదించుకుంటున్నామండి. పని చేసుకొని నా బిడ్డకి హెల్త్ బాగోక 2 లక్షలు హాస్పిటల్కి పెట్టామన్నాడు దాకా. తారక్ నగర్లో లత కుటుంబం నివాసం ఉంటోంది. పండుగ సందర్భంగా కొత్త బట్టలు ఇచ్చేందుకు పుట్టిల్లైన లక్నాపూర్కు వెళ్లింది. కొడుకును కూడా వెంట తీసుకువెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించిన దొంగలు అర్ధరాత్రి వేళ కన్నం పెట్టారు. గొడ్డలి, ఇనుప రాడ్తో తాళం పగలగొట్టారు. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 1,40,000 నగదు, కిలో వెండి, 8 తులాల బంగారం దోచుకెళ్లారు. నెల క్రితమే కొనుగోలు చేసిన LCD టీవీతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నగదు, బంగారం, వస్తువులు చోరీ చేసిన దొంగలు ఊరికనే వెళ్లలేదు. ఇంటికి నిప్పంటించి మరీ వెళ్లారు. దీంతో మంచాలు, బీరువాలోని పట్టుచీరలు, సోఫాలు, కుర్చీలు, ఫ్యాన్లు కాలి బూడిదయ్యాయి. దేవుడి చిత్రపటాలు సైతం కాలిపోయాయి. ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఘోరం చేసిపోయారు. ఒంటి మీద మా బాబుకి నాకు బట్టలు, అది మా బాబుకి నైట్ ప్యాంటే మిగిలింది. ఏమీ లేకుండా అండి. 8 తులాల దాకా బంగారం ఉంది. 1,40,000 నిన్న కమలాపూర్లో తెచ్చా. 1 కిలో పైన వెండి ఉంటుందండి. ఇంకా విలువైన సామాను, టీవీ, LCD టీవీ, నెల 15 రోజులు కూడా గల టీవీ తెచ్చి అన్నీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళారండి. ఇల్లంతా ఈ రకంగా చేసింది. ఎక్కడ లేని పాపం చేసిపోయారండి. మీకు దండం పెడతానని అందరు నాకు ఎవరన్నా చూడండి. నేనేమి చేయలేదండి. నేను నా భర్త లేకపోయినా నేను నా బిడ్డని తడినంత చేసుకొని, నా బిడ్డ పొగ్లింగ్ కొనుక్కొని, అప్పులు తెచ్చుకొని బతుకుతున్నానండి. నేను ఈ ఏరియాలో మొత్తానికి మంచి మాట. అర్ధరాత్రి అందరూ ఆదమర్చి నిద్రిస్తున్న వేళ దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో దొంగల బీభత్సాన్ని ఇరుగు పొరుగు కూడా గమనించలేకపోయారు. అయితే మంటల దాటికి ఇంటికున్న కిటికీ అద్దాలు పగిలాయి. అలికిడి విన్న పొరిగింటి వారు గమనించారు. వారు నిద్రలుంచి లేచి చూసేసరికే అంతా జరిగిపోయింది. ఇళ్లంతా కాలి బూడిదైంది. పుట్టింటి దగ్గర ఉన్న లతకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వచ్చి చూసుకునేసరికే ఇళ్లంతా బుగ్గిపాలైంది. మొదట షార్ట్ సర్క్యూట్తో ఇళ్లంతా కాలిపోయిందేమోనని భావించారు. మంటలు ఆర్పి వస్తువులన్నీ చూసేసరికి నగదు, బంగారం, వెండి, టీవీ కనిపించలేదు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దొంగల పనేనని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా తమ్ముడు కానీ ఎవరికి పగలేదండి. అందరికీ చేతితో పెట్టింది 10 మందికి కానీ ఎవరు అయితే ఇంతవరకు అయితే దుష్మన్ అయితే మేము చూడంగా అయితే ఆమెను ఎవరు వచ్చి ఇట్లా కోప్పడి కానీ నని కానీ దూషించి కానీ బంధువుల్లోనూ పగలేదు, బయట వాళ్ళతోనూ పగలేదు. కానీ ఎవరో మాత్రం ఆ దొంగలకి తెలిసిన వాళ్ళే సహకరించారని మాత్రం మేము భావిస్తున్నామండి. దయచేసి పోలీస్ టీం వాళ్ళు తొందరగా దొంగలు పట్టుకొని వాళ్ళకి సాయం చేయాలి. కట్టుబట్టలతో బయటకు వచ్చారు కాబట్టి టీంను తొందరగా పట్టుకోవాలని ఆకాంక్ష అని మా ఉద్దేశం. అంతే తీసుకెళ్లారండి. బంగారం అది తీసుకెళ్లారు. కాకపోతే పగ ఎవరికి లేదు కాబట్టి ఎవరన్నా అంటే
ఆ నుంచి రాడు అవన్నీ చెట్టల్లో తవ్వుకోవడానికి ఉండేవి. అది తీసుకెళ్లారంటే అది తెలిసిన వాళ్ళకే కానీ దొంగలకైతే అంత దొరకదు కదా. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగానే ఇళ్లు తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల బంధువులను సైతం అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయితే గానీ అసలు విషయం బయటపడదు.